2025 సీజన్ ఐపీఎల్ లో మనమైతే నిన్న ఎంఐ గురించి మాట్లాడినాం. మనం ఒక వీడియో చేసినాం. అంటే ఎంఐ గురించి అంటే దాని మొత్తం డీటెయిల్స్, ప్లేయింగ్ 11 ఏంది, ఓపెనర్స్ ఏంది, ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, సింగిల్ మ్యాచ్ ఉన్నాయా, లేకపోతే హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, వాటి అన్నిటి గురించి మనం ఫుల్ క్లారిటీ అయితే తెలుసుకున్నాం భయ్య. మరి ఈ వీడియోలో మనం ఎవరి గురించి, సిఎస్కే గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది నాకు నిన్న చెప్పారు సిఎస్కే గురించి ఒక వీడియో చేయబోయా అని చెప్పేసి. సిఎస్కే గురించి మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ప్లేయింగ్ 11 ఏంది ఇవన్నీ ప్రతి ఒక్కరి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఫస్ట్ అయితే మనము సిఎస్కే గురించి తెలుసుకునే దానికంటే ముందు మన జీవితంలో మనల్ని ఎట్లా ఒక లైక్ చేయరు భయ్య. కనీసం మీరు ఎక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనుక రావాలి అనుకుంటే నా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు కూడా వీడియో చూస్తారు, లైక్ చేస్తారు కాబట్టి. ఓకేనా? మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. సరేనా? ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే మనం సిఎస్కే అంటేనే మనకు గుర్తొచ్చేది ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. అసలు మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ ఆడతాడా అని చెప్పేసి చాలా మందికి అనిపించింది. ఎటకేళ్లకు మనం మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పేసిండు ఖచ్చితంగా నేను ఈ సీజన్ ఆడతా అని చెప్పేసి. అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా దిల్కుష్ ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. సిఎస్కే నుంచి ఎంఎస్ ధోని ఆడుతుందంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు భయ్య. ఎందుకున్నారు చెప్పు? ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు, నేను కూడా హ్యాపీగా ఉన్నా. అండ్ మరి సిఎస్కే ప్లేయింగ్ 11 ఏంది, మరి సిఎస్కే నుంచి ఓపెనర్స్ ఎవరు వస్తున్నారు, అండ్ సిఎస్కే నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు, అండ్ సిఎస్కే నుంచి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి చెన్నైలో, అండ్ ఎవరెవరితో వాళ్ళు ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఆడబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి మనం పాయింట్ వైజ్ గా. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏదో నా వీడియో చూడాలని కాదు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఓకేనా? ఫస్ట్ సిఎస్కే కి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి దీని గురించి మాట్లాడదాం. సిఎస్కే కి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయంటే 6 మ్యాచ్లు ఉన్నాయి భయ్య. ఒకసారి చూడండి, 6 మ్యాచ్లు ఉన్నాయి. నిన్న ముంబైకి 7 మ్యాచెస్ ఉన్నాయి హోమ్ గ్రౌండ్ లో. ఇవాళ సిఎస్కే కి అయితే 6 మ్యాచెస్ ఉన్నాయి హోమ్ గ్రౌండ్ లో. టోటల్ గా ప్రతి ఒక్క టీం ఆడేది 14 మ్యాచెస్. ఇక్కడ సిఎస్కే కూడా 14 మ్యాచెస్ ఆడాలి, దానిలో 6 మ్యాచెస్ మాత్రమే హోమ్ గ్రౌండ్ లో ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 8 మ్యాచెస్ అయితే అవే ఉన్నాయి, అంటే అవే గ్రౌండ్ లో అంటే వేరే గ్రౌండ్లలో ఉన్నాయి కాబట్టి. బట్ సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో ఆడినా వేరే గ్రౌండ్ లో ఆడినా ఏ లెవెల్లో ఆడుతుందో అందరూ తెలుసు. హోమ్ గ్రౌండ్ తో పని లేదబ్బా, సిఎస్కే కి ఏ గ్రౌండ్ లో ఆడినా దుమ్ము దులిపి ఆడేస్తుంది, ఎట్లా విన్ అవుతారు వాళ్ళు కాబట్టి. కానీ ఈసారి ప్లేయింగ్ 11 చూస్తే మరి సిఎస్కే మరి అంత టాప్ లో ఉందా అంటే ఒకసారి తెలుసుకోవాలి దాని గురించి. మరి చాలా ఉంది, మరి సిఎస్కే టాప్ లో ఉందా లేకపోతే లో ఉందా వీడియో ఎండ్ లో మీకే అర్థమవుతుంది. ఇదైతే ఫస్ట్ సిఎస్కే కి 6 మ్యాచెస్ ఉన్నాయి భయ్య హోమ్ గ్రౌండ్ లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మరి సిఎస్కే ఎవరెవరితోటి సింగిల్ మ్యాచెస్ ఆడుతుంది దీని గురించి క్లారిటీగా చూడండి. సైడ్ కి ఇమేజ్ ఇస్తున్నా, ఆ ఇమేజ్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గ్రూప్ 1 లో 5 టీమ్స్, గ్రూప్ 2 లో 5 టీమ్స్ కదా. సిఎస్కే కి ఆపోజిట్ గా ఏ టీం ఉంది? ముంబై ఇండియన్స్ ఉంది. అంటే సిఎస్కే ముంబై ఇండియన్స్ తో 2 టైమ్స్ ఆడుతుంది. అండ్ రిమైనింగ్ జట్లు ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ జట్లతో 1 టైం ఆడుతుంది. అండ్ సిఎస్కే గ్రూప్ లో ఉన్న రిమైనింగ్ టీమ్స్ తోటి 2 టైమ్స్ ఆడుతుంది. ముంబై ఉంది కదా, ముంబై టీమ్ లో వేరే వేరే టీమ్స్ ఉన్నాయి కదా, ఇంకా 4 టీమ్స్. అవి ఏమేమై? ఎస్ఆర్హెచ్, డిసి, జిటి, లక్నో. ఈ 4 టీమ్స్ అయితే సిఎస్కే 1 టైం ఆడుతుంది. రిమైనింగ్ టీమ్స్ తోటి 2 టైమ్స్ అయితే ఆడుతుంది భయ్య. నాకు తెలిసి సిఎస్కే ఎస్ఆర్హెచ్ తోటి 1 టైం ఆడడమే బెస్ట్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ తెలుసు కదా ఎట్లా స్టోల్లో, హైదరాబాద్ అంటే తిక్కనా కొడుకులు జబర్దస్త్ ఆడతారు, సంపి వదిలేస్తారు. కాబట్టి సిఎస్కే కి ఎస్ఆర్హెచ్ తో 1 మ్యాచ్ ఆడడమే నిజంగా చాలా అడ్వాంటేజ్ అది. ఎందుకంటే వాళ్ళకు ఇంకా వేరే టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి గెలవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే సిఎస్కే కి ఓన్లీ సింగిల్ మ్యాచెస్ ఉన్నాయితే ఈ 4 టీమ్స్ భయ్య. అండ్ నెక్స్ట్ పాయింట్ ప్లేయింగ్ 11. మనం ప్లేయింగ్ 11 గురించి తెలుసుకునే దానికంటే ముందు ఓపెనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే ఓపెనర్స్ సిఎస్కే కి ఎవరు అనుకుంటున్నా అంటే రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది భయ్య, నా ఒపీనియన్ అది ఎస్పెషల్లీ. మరి మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే మాకు కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. అరే మనం ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా నేర్చుకుంటాం మా వీడియో నుంచి, కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ చేయకుండా చూసుకుంటాం. ఫస్ట్ అయితే నాకైతే ఈ ఇద్దరు అయితే ఓపెనింగ్ వస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎవరెవరు? రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ప్లేయింగ్ 11 ఎవరెవరు అంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర,
అండ్ రాహుల్ త్రిపాఠి ఉన్నాడు చూసుకోండి ప్లేయింగ్ 11 లో. అంటే నా ప్లేయింగ్ 11 ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆల్మోస్ట్ అదే ఉంటది, ఏమైనా ఉంటే 1 or 2 చేంజెస్ ఉంటాయి అంతే అప్పర్ సిచ్యువేషన్ తగ్గట్టు. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి అండ్ శివం దూబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మహిషా పతిరానా అండ్ రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ వీళ్ళైతే ప్లేయింగ్ 11 భయ్యా. మరి ఈ ప్లేయింగ్ 11 ఎట్లా ఉందో ఒకసారి మీరు కింద రేటింగ్ అయితే ఇవ్వండి. 5 points కి మరి ఎన్ని పాయింట్స్ ఇస్తారో చూద్దాం. ఇదైతే ప్లేయింగ్ 11 అర్థమైంది కదా. మరొకసారి చెప్పాలా చెప్తా చూడండి. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాహుల్ త్రిపాఠి, శివం డూబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మహిషా పతిరానా, రవిచంద్రన్ అశ్విన్ అండ్ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ వీళ్ళైతే ప్లేయింగ్ 11 భయ్యా. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, మీరు కూడా గెస్ చేయొచ్చు. ఏమి నా గెస్ మీద నా ఒపీనియన్ మీద మీరు డిపెండ్ అయి ఉంటారా? ఉండరు కదా. మీ గెస్ ఏందో, మీ ఒపీనియన్ ఏందో కింద నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన ప్లేయింగ్ 11 లా ఏదైనా చేంజెస్ ఉండాలి కావాలి అని మీరు అనుకుంటే కామెంట్ అయితే వేయండి. ఆ నేమ్స్ నేను కూడా చూసా, నేను కూడా తెలుసుకుంటారే వాళ్ళు కూడా మంచి బెస్ట్ పిక్ చేసారా అని చెప్పేసి అనుకుంటా. ఇదైతే ప్లేయింగ్ 11 భయ్యా చెన్నై నుంచి. మరి ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయాలి. నాకైతే అనిపిస్తుంది చెన్నై లాస్ట్ టైం కంటే కొంచెం బౌలింగ్ కొంచెం బెటర్ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది చెన్నై నుంచి. ఎందుకు తెలుసా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, స్పిన్నింగ్ లో జబర్దస్త్ ఉన్నారు. అండ్ బౌలింగ్ లో కూడా చూసుకోండి, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, మహిషా పతిరానా ఉన్నాడు అండ్ శామ్ కరణ్ ఉన్నాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అండ్ ఇద్దరు స్పిన్ బౌలర్లు. దాంతో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఉన్నాడు. చూసుకోండి ఎంత మంది బౌలింగ్ అటాక్ ఉంది. ఆల్మోస్ట్ 7 members బౌలింగ్ అటాక్ ఉన్నది భయ్య వాళ్ళ నుంచి. అండ్ బ్యాట్స్మెన్స్ కూడా ఆల్మోస్ట్ నెంబర్ 8, నెంబర్ 7 బ్యాట్స్మెన్స్ దాకా ఆటలు ఉన్నారు. దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారు, సిచ్యువేషన్ తగ్గట్టు బౌలర్ కావాలనుకుంటే బౌలర్ వస్తాడు, బ్యాట్స్మెన్ కావాలనుకుంటే బ్యాట్స్మెన్ వస్తాడు, అంతే కదా. మరి ఇదైతే సిఎస్కే నుంచి ఫుల్ స్టఫ్ భయ్యా. మరి ప్లేయింగ్ 11 ఏంది, ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవరు అండ్ దాని తర్వాత ఎన్ని సింగిల్ మ్యాచెస్ ఎవరెవరితో ఉన్నాయి, హోమ్ రన్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, వీటి గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి వీడియో చేసినాం, ఎంఏ గురించి వీడియో చేసినాం, ఆర్సీబీ గురించి వీడియో చేసినాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. మళ్ళీ ఎస్ఆర్హెచ్ గురించి కానీ ఆర్సీబీ గురించి కానీ మళ్ళీ ఒక వీడియో చేయండి బ్రో అంటే మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేస్తా, ఓకేనా. మళ్ళీ మనం నెక్స్ట్ రేపు కేకేఆర్ టీం తోటి మళ్ళీ మనం ముందుకు వద్దాం. కేకేఆర్ వీడియో రేపు రాబోతుంది కాబట్టి అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.